వెల్కమ్ టు 1TV స్పెషల్ అనాలిసిస్. నేను విఆర్కే. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని వివాదాలు కూడా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నాయి. మధ్యకాలంలో చూసుకుంటే ఏపీ రాజకీయాల్లో రోజుకో వివాదం బయటకు వస్తూనే ఉంది. రకరకాల రాజకీయ పార్టీలు ప్రత్యర్థులను అయితే విమర్శలు చేస్తూనే ఉన్నాయి. మీ ప్రభుత్వ హయాంలోనే ఈ తప్పు జరిగింది, ఈ అవినీతి జరిగింది అంటూ ఒక పార్టీపై మరొక పార్టీ నిందలు వేసుకుంటూనే ఉన్నాయి. మొన్నటిదాకా చూస్తే కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ పార్టీ చేసింది తప్పు. జంతువులకు కొవ్వు కలిసినటువంటి పదార్థాలని తిరుమల లడ్డూకి వాడారు, ఆ ప్రసాదానికి వాడారు, నెయ్యిని కల్తీ చేశారంటూ వైసీపీపై విమర్శలు చేసింది కూటమికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు, నాయకులు. ఆ తర్వాత సిబిఐ నివేదిక తర్వాత ఎటువంటి కల్తీ జరగలేదు, అది మీ ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి వాటితోనే కల్తీ జరిగింది అనేటటువంటిది ఇక్కడ వైసీపీ పార్టీ కూటమి నేతలపై కానీ కూటమికి సంబంధించినటువంటి పార్టీలపై కానీ ఈ నిన్న మొన్నటిదాకా చేసినటువంటి విమర్శలు. తప్పు మీదంటే మీదని ఇటు వైసీపీ, అటు ప్రతిపక్షాలు కానీ, ఇటు కూటమి కానీ, జనసేన కానీ ఇవన్నీ కూడా ఒకదానిపై ఒకటి చేసుకుంటుంది. ఈ వ్యవహారంలో ఎండాపూర్ డైరీ సరఫరా చేసింది అది నారావారి కుటుంబానికి చెందిన హెరిటేజ్ డైరీకి చెందినటువంటి సంస్థే అనేటటువంటిది ఇప్పుడు వచ్చినటువంటి ప్రధాన ఆరోపణ. సరే, అది వైసీపీ ఆరోపణలు అని చెప్పి టీడీపీ చెప్తుంది, అంటే కౌంటర్గా చేస్తుంది అనేటటువంటి ఆరోపణలు చేసి దాన్ని అయితే పక్కన పెట్టే ప్రయత్నం అయితే చేసింది. దానిపై స్పందించారనమాట. అంటే హెరిటేజ్కి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి నారా భువనేశ్వరి స్పందించి తమ సంస్థ ప్రమాణాలు ఏ విధంగా తయారవుతాయి, ఎన్ని టెస్టులు జరుగుతాయి, ఎన్ని ల్యాబుల్లో టెస్టుల తర్వాత అది ప్రజల వద్దకు చేరుతుంది తమ ఉత్పత్తులు అనేటటువంటిది చెప్పే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. కానీ వాటిపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది, ఆరోపణలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ పార్టీకి మరో ఆరోపణ కూడా వచ్చింది. అంటే ఈ హెరిటేజ్పై వచ్చిన ఆరోపణలన్నీ పక్కకి పెట్టేలేపై ఇంకో ఆరోపణ కూడా వచ్చింది. అదేంటంటే జనవరి 28వ తారీఖున మహారాష్ట్రలో బారామతిలో జరిగింది లేయర్జెట్ 45 విమాన ప్రమాదం అనేది ఒకటి జరిగింది. ఈ ప్రమాదంలో మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి అజిత్ పవార్తో పాటు అందులో ప్రయాణిస్తున్నటువంటి 5 మంది మరణించడం జరిగింది. ఇది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కొత్త వివాదాన్ని తెలుగుదేశం పార్టీకి ఆపాదించే ప్రయత్నం జరుగుతోంది. అది ఆపాదమా లేకపోతే నిజమా అనేది పక్కన పెడితే దానిపై అయితే ఆరోపణలు అయితే వచ్చాయి. అసలు ఈ ప్రమాదంలో టీడీపీ పార్టీకి అసలు ఏం సంబంధం ఉంది? ఒక విమాన ప్రమాదానికి టీడీపీ పార్టీకి ఏం సంబంధం? కేంద్రం చూసుకునేటటువంటి అంశాన్ని ఇప్పుడు స్టేట్లో ఉన్నటువంటి టీడీపీ పార్టీకి ఈ మరక అంటడం వెనక ఉన్నటువంటి కారణాలేంటి? ఇందులో ఆ పార్టీని ఎందుకు తీసుకొస్తున్నారంటే ఈ ప్రమాదానికి కారణమైనటువంటి ఆ విమానాన్ని నడిపినటువంటి సంస్థ విఎస్ఆర్ వెంచర్స్. ఈ విఎస్ఆర్ సంస్థ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందినటువంటి మరొక సంస్థతో కొన్ని ఆర్థిక సంబంధాలు ఉన్నాయి అనేటటువంటి ఆరోపణలని బయటికి తెస్తున్నారు. అసలు ఈ వివాదం గురించి బయటికి తెచ్చింది ఎవరు అంటే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎమ్మెల్యే వారం రోజుల నుంచి కూడా టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. టీడీపీ పార్టీ వల్లే దానికి సంబంధించినటువంటి విమాన ప్రమాద దర్యాప్తు అనేది సరిగా జరగట్లేదని. ఈ రోహిత్ మహారాష్ట్రలోని కర్నాథ్ జామ్ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందినటువంటి ఎమ్మెల్యే. ఆయన చెప్పాలంటే పార్టీ అధినేత శరద్ పవార్కి ఒక సమీప బంధువు. మరి ఆయన ఇంకొన్ని డిమాండ్లు కూడా చేశారు. ఈ ప్రమాదం నుంచి ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తూ దాంట్లో మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆయన్ని క్యాబినెట్ నుంచి సస్పెండ్ చేస్తేనే ఈ వివాదం గురించి, ఈ ప్రమాదం గురించి ఒక స్పష్టత వస్తుంది అంటున్నారు. మరి తెలుగుదేశం పార్టీకి ఆపాదించారు, మరి రామ్మోహన్ నాయుడుకి ఆపాదించారంటే ఆయన కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన అన్నారు. మరి ఆయనకి తెలుగుదేశం పార్టీకి ఈ విమాన ప్రమాదానికి ఏంటి సంబంధం అంటే విఆర్ఎస్ వెంచర్స్కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ విమానయాన సంస్థ అనేది చిక్కుల్లో పడుతుంది. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు కుటుంబం అండదండలతో దీన్ని చాలా లైట్గా తీసుకుంటున్నారు, దీనిపై లోతైన దర్యాప్తు జరగట్లేదు అంటున్నారు. దీని మీద దర్యాప్తు జరగాలని అంటూ ఆయన విలేకరుల సమావేశం పెట్టి మరీ ఆరోపణలు చేశారు. అసలు ఆ ఎమ్మెల్యే చెప్తున్నటువంటి ఆరోపణల ప్రకారం చూస్తే ఆరోపణలు లేయర్జెట్ 45 యజమాని విఆర్ఎస్ వెంచర్స్కి చెందిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి అనేటటువంటిది ఆయన చేస్తున్న విమర్శ. అంతకుముందు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడిని క్యాబినెట్ నుంచి తీసివేయాలి. ఎందుకంటే ఆయనకి టీడీపీ పార్టీతో ఉన్నటువంటి సత్సంబంధాల కారణంగా చంద్రబాబు నాయుడు కుటుంబానికి ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు,
లేకపోతే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలు కావచ్చు, వీటి వల్ల ఆ ప్రమాద ఘటనని పక్కదావ పట్టించేస్తున్నారు. దర్యాప్తులో పారదర్శకత లోపించింది, అందువల్లే ఈ విమాన ప్రమాదం ముందుకు సాగటం లేదు అనేటటువంటి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఇంతటితో ఆగకుండా ఆయన దీనికి సంబంధించి దర్యాప్తు జరపాలి అంటూ సెంట్రల్కి కూడా లేఖ రాశారు. ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలి అంటూ ఆయన లేఖ కూడా రాశారు. దీంతోపాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా రాజీనామా చేయాలి అంటున్నారు. అంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి రామ్మోహన్ నాయుడు ఆయన ఈ కేసును ముందుకు సాగనివ్వకుండా చేస్తున్నారు. అసలు టీడీపీ పార్టీ ఎందుకు దాన్ని కాపాడాలని చూస్తుందంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికి ఒక ఫైనాన్స్ కంపెనీ విఎస్ఆర్ వెంచర్స్కు నిధులు సమకూర్చింది. అంటే చంద్రబాబు నాయుడికి ఆప్తులుగా ఉన్నటువంటి ఒక కంపెనీ సదరు విమానయాన సంస్థ అయినటువంటి విఎస్ఆర్ వెంచర్స్కి నిధులు సమకూర్చింది. కాబట్టి వీళ్ళందరి మధ్య కూడా ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఇప్పుడు దానికి సంబంధించి ఆ విమానయాన సంస్థని పక్కకు తీస్తే వాళ్ళకు సంబంధించినటువంటి ఆప్తులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ కేసుని ముందుకు సాగకుండా తన పార్టీకి సంబంధించి గెలిచి ఇప్పుడు విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు తెర వెనుక పావులు కదిపేటట్టు చేశారు. ఈ విషయాన్ని అయితే దర్యాప్తు వేగవంతం కాకుండా పారదర్శకంగా జరగనివ్వట్లేదు. అందుకు ఒక సాక్ష్యంగా సంస్థ డైరెక్టర్ కుటుంబానికి చెందిన ఒక వివాహ వేడుకల్లో కూడా వాళ్ళు పాల్గొనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రమాదానికి కారణమైనటువంటి విమానయాన సంస్థకు తెలుగుదేశం అధినేత కుటుంబానికి సంబంధాలు ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందినటువంటి వ్యక్తి విమానయాన శాఖ మంత్రిగా ఉంటే ప్రమాదం మీద స్వతంత్రంగా కానీ నిష్పక్షపాతంగా కానీ విచారణ ఎలా సాగుతుంది అనేటటువంటిది రోహిత్ పవార్ చేస్తున్నటువంటి విమర్శలు, ప్రశ్నలు. దీంతోపాటు ప్రధానమంత్రి కూడా లేఖ రాశారు. ఇప్పుడు దీనిపై బీజేపీ వైఖరి ఎలా ఉండబోతుంది? మరి బీజేపీకి కూడా 2 సమస్యలు ఉన్నాయి. ఒకవేళ ఆయన అనుమానమే నిజమైతే అసలు బీజేపీ వైఖరి ఎలా ఉంటుంది? ఎన్డీఏ కూటమిలో భాగస్వామి తెలుగుదేశం పార్టీ. అంటే ఏపీలో చూసుకుంటే జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అనేది ఒక కూటమిగా ఏర్పడింది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి బీజేపీకి ఉన్నటువంటి సత్సంబంధాల కారణంగా ఆ చర్యలు తీసుకోవచ్చు. లేకపోతే ఎన్డీఏకు మిత్రుడైనటువంటి అజిత్ పవార్ కుటుంబానికి న్యాయం చేస్తారా? అంటే ఆయన కూడా బీజేపీకి సన్నిహితంగా ఉన్నారు కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం చేస్తారా? ఇటువైపు చూసినా కానీ ప్రమాదంలో ఎవరైతే చనిపోయారో ఆ మాజీ ఉప ముఖ్యమంత్రి కానీ, ఇటువైపు ఏపీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, వీళ్ళిద్దరు కూడా బీజేపీకి కావాల్సినటువంటి వ్యక్తులు. మరి ఇటువంటి టైంలో బీజేపీకి కూడా ఇది క్లిష్టమైనటువంటి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మరి దీని మీద ఎలా ఉంటుంది? ఏదేమైనా కానీ ఒక ప్రమాదం జరిగినప్పుడు దానిపై నిష్పక్షపాతంగా విచారణ చేయించాల్సినటువంటి బాధ్యత కేంద్రంపై కూడా ఉంటుంది. విమాన ప్రమాదం గురించి పెద్దగా చర్యలు కూడా ఇంతవరకు చేపట్టట్లేదు. ఎందుకని చేపట్టట్లేదు? ఇది కొన్ని అనుమానాలకి తావిస్తోంది అనేటటువంటిది ఆ పవార్ చేస్తున్నటువంటి విమర్శలు. దర్యాప్తు కూడా వేగవంతం చేయట్లేదు. ఆ కంపెనీ యజమాని పిఎస్ఆర్ వెంచర్స్ని కాపాడేందుకు ఇప్పటికీ ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అంటున్నారు. అందుకే ప్రమాదం మీద దర్యాప్తు పూర్తయ్యే వరకైనా సరే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని పదవి నుంచి తప్పించాలి అనేటటువంటిది ఆయన డిమాండ్. విమాన ప్రమాదం మీద దర్యాప్తు పూర్తి కాక ముందు విమానానికి రామ్మోహన్ నాయుడు క్లీన్ చిట్ ఇచ్చారు. అంత తొందరగా క్లీన్ చిట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? దర్యాప్తు జరగలేదు, అక్కడి నుంచి ఒక నివేదిక రాలేదు, ఈయన స్వతంత్రంగా క్లీన్ చిట్ ఇవ్వాల్సినటువంటి అంత అవసరం ఏంటి అనేటటువంటిది. 2 ఏళ్ల క్రిందట విఎస్ఆర్ సంస్థ యజమాని విజయ్ కుమార్ సింగ్ కుమారుడి వివాహం కూడా జైపూర్లో జరిగింది. ఈ ఫంక్షన్లో టీడీపీ నేతలంతా కూడా పాల్గొన్నారు. కాబట్టి ఆ సంస్థకి సంబంధించి దాన్ని ఈ ప్రమాదం నుంచి బయట పడేటట్టు చేసి ఆ సంస్థకి లబ్ధి చేకూర్చేటటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అని చెప్తున్నారు. మరి చూడాలి, దీనిపై టీడీపీ పార్టీ నుండి ఇంకా స్పందన అయితే ఇటువైపు నుంచి వాళ్ళు కూడా ఎటువంటి రియాక్ట్ కాలేదు. కానీ ఈ అనుమానాలపై ఒక క్లారిటీ రావాలంటే మాత్రం టీడీపీ పార్టీతో పాటు కేంద్ర మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు కూడా దీనిపై స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. దర్యాప్తు కూడా నిష్పక్షపాతంగా జరగాలి. ఎందుకంటే ప్రయాణికుల భద్రతతో కూడుకున్నటువంటి అంశం కాబట్టి ఇటువంటి విమాన ప్రమాదాలు ఈ మధ్య చాలా ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి దీనిపై నిష్పక్షపాతంగా వ్యవహరించి విమానయాన సంస్థలని కూడా ఒక కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పాత విమానాలని ఫిట్నెస్ పేరుతో క్లీన్ చిట్ ఇచ్చేసి పంపిస్తే అది ప్రయాణికులకి సంబంధించి వాళ్ళకి ప్రాణాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి
వాళ్ళ భద్రత కూడా పెద్దపీట వేయాలి. మరి దీనిపై ఎలా స్పందిస్తారో, స్పందిస్తే ఎటువంటి వివరణ ఇస్తారో. ఇప్పటికే హెరిటేజ్ విషయంలో విమర్శలు వస్తున్నాయి. మరి దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకా స్పందించలేదు. మరి ఇంతలోపే ఇటువంటి అంశం కూడా ఒకటి వచ్చింది. మరి దీనిపై ఎలా స్పందిస్తారు, ఏంటి, టీడీపీని ఇంకెన్ని టార్గెట్ చేస్తారో, ఇంకా టీడీపీ పార్టీలో ఇంకెన్ని మలుపులు తిరుగుతాయనేది రానున్న రోజుల్లో చూడాలి. ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి అనాలిసిస్.